వెల్కమ్ టు SSV TV5 న్యూస్ ఛానల్. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యం. ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఈస్ట్ మారేట్పల్లి టీచర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, పోలీసు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. కాలనీ అసోసియేషన్ సభ్యులు సామాజిక బాధ్యతతో కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. సీసీ కెమెరాల ద్వారా నేరాలను నివారించడంతో పాటు జరిగిన ఘటనల్లో నేరస్తులను గుర్తించడం సులభమవుతుందని చెప్పారు. ప్రతి కాలనీలో ఇలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలని, పోలీసులతో సమన్వయం అవసరమని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. టీచర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్, ప్రెసిడెంట్ గారికి, కమిటీ మెంబర్స్కి, వైష్ణవ్ యాదవ్ గారికి, అరవింద్ యాదవ్ గారికి, ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన మొత్తం కాంట్రాక్ట్ తీసుకున్న అరుణ్ యాదవ్ గారికి, నర్సింగ్ గారికి, నాగేష్ యాదవ్ గారికి, బాబు గారికి, సామయ్య గారికి, ఇక్కడున్న అంత కాంగ్రెస్ నాయకులకి, కాలనీ సభ్యులకి, మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం. ముఖ్యంగా పోలీస్ వాళ్ళకి కూడా, ఇది ఎంతో సీసీ కెమెరాలు కాబట్టి వారికి కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు చాలా చాలా సంతోషకరమైన విషయం. కంటోన్మెంట్ వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా అవసరం. ఈరోజు ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి, ఎక్కడి నుంచి ఎవరు ఇలాంటి ఇల్లీగల్ ఇన్సిడెంట్ చేస్తారో అర్థం కాని పరిస్థితి. కాబట్టి అయిన తర్వాత బాధపడకన్నా కాకముందే జాగ్రత్త పడుతున్నా అంటే ఈరోజు టీచర్స్ కాలనీ వాళ్ళు ఆదర్శంగా నిలిచారు. సీసీ కెమెరాలు 13 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీస్ వాళ్ళకు ప్లస్ ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా సెక్యూరిటీ లాగా ఈ సీసీ కెమెరా ఎంతో పనిచేస్తుంది. 100 మంది పోలీసులు పనిచేసి ఎంత ఉంటుందో ఒక సీసీ కెమెరా అంత పనిచేస్తుంది. ఎందుకంటే ఇది 24 అవర్స్ పనిచేస్తుంది, మొత్తం నిఘా పెట్టుకొని ఉంటుంది. కాబట్టి ఎవరు ఎలాంటి సంఘటనలు చేయకుండా, సంఘటనలు జరిగినా కూడా తొందరగా దొరికేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి సీసీ కెమెరాలు అన్ని విధంగా యూస్ఫుల్ కాబట్టి, అన్ని యాక్టివిటీస్ తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి సీసీ కెమెరాస్ ఇంకా వీరు చెప్పినట్టు ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ కూడా మా లీడర్ వైష్ణవ్ యాదవ్ ఉన్నది, ఇంకా సంతోష్ యాదవ్ ఉన్నారు, బద్రీ యాదవ్ గారు ఉన్నారు. ఎవరు ముందుకు వస్తే వాళ్ళతోటి పెట్టి మిగతా మీరు అన్నట్టు లోయనగర్ కావచ్చు, ఒడ్డర్ బస్తీలో ఇంకా ఈ ఏరియాలో ఎక్కడ ఉన్నా కూడా నాతో అయినంత వరకు నేను కూడా డబ్బులు కేటాయించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అందరు సెక్యూర్ గా ఉండే చూసుకునే బాధ్యత మీరు నాకు ఇచ్చిరు. కాబట్టి ఓటేసి ఎమ్మెల్యేగా ఖచ్చితంగా మీకు ఏం కాకుండా చూసుకుంటా, ఏమైనా అయినా కూడా ఇమ్మీడియట్ గా దొరికేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కానీ పోలీసు వాళ్ళు కూడా బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమం అన్ని కాలనీ వాళ్ళు, అన్ని బస్తీ వాళ్ళు చేసుకుంటే ఈ రోజులలో మనకు తెలుసు గాంజా ఎక్కువ ఇబ్బంది ఉంది, డ్రగ్స్ కూడా ఎక్కువ తోటి చాలా మంది అలవాటు అయిపోయి అలాంటి అలవాటు అవుతుంది. కాబట్టి పోలీసు వాళ్ళకు కూడా ఎక్కడైతే ఖాళీ స్థలం ఉందో అక్కడే వీళ్ళు మకానా ఇస్తారు. కాబట్టి అక్కడ సీసీ కెమెరాలు పెడితే ఇలాంటి దానికి ఉండదు. కాబట్టి ఇది చాలా యూస్ఫుల్. సొసైటీకి మనం ఉండడం మన ఇంటి గురించే కాకుండా సొసైటీ గురించి కాలనీ వాళ్ళు ఆలోచించినందుకు హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.